యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం శిలువ మీదకు వెళ్ళక మునుపు ఆదివారం యెరూషలేములో ప్రవేశించే ఆ దృశ్యమే మట్టల ఆదివారంగా పరిగణిస్తారు. ఆ ఆదివారాన యేసు ప్రభువు యెరూషలేములో నుండి యెరూషలేము దేవాలయం, యెరూషలేం పట్టణము వేరే, యెరూషలేం దేవాలయము వేరే. పట్టణంలో ఇదొక మందిరం కనుక పట్టణంలో నుండి మందిరానికి ఎలాగెళ్ళాడో తెలియజేసేదే మట్టల ఆదివారం. ఆయన జయోత్సాహంతో ఊరేగింపుగా యెరూషలేంలోనికి ప్రవేశించినాడు. ఆయనకు జయము అంటే హోసన్నా అంటే అర్థము సేవ్ us now, మమ్మును ఇప్పుడు రక్షించు. ఆయన రక్షణ ఇవ్వటి కొరకు వచ్చినాడని రక్షకుడని వారు గుర్తించి ఆయన రాజుని కేకలేస్తున్నారు. ఇక నీ రాజు, దై కింగ్. ఈ మత్తయి సువార్త రాజును గురించి, రాజవంశీయులకు ఈ యూదుడు రాసిన సంగతి. అందుకని ఈ సువార్త రాజుతో ఆరంభించబడుతుంది, రాజుతోనే ముగించబడుతుంది. ఇదిగో నీ రాజు. యేసు ప్రభు వారు కొత్త నిబంధన తెరిచిన వెంటనే మొదటి పుస్తకంలోనే మనకు రాజుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన రాజ్యము నాకు అంతము లేదు. ఆయన రాజ్యము నిత్యమైనది. ఆయన రాజ్యము సదాకాలం ఉండున్నది. ఆయన రాజ్యము మార్పు లేనిది. అలాంటి రాజ్యమును కలిగిన రాజు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను పండుగ ఆచరించడానికి చేరి వచ్చిన సమూహం యెరూషలేములో గుర్తించి రాజుగా ఆయన ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారు. రాజును గుర్రం మీద ఎక్కించుకొని ఊరేగిస్తారా, గాడిద పిల్ల మీద ఎక్కించుకొని ఊరేగిస్తారా? మీకు అన్నీ తెలుసు కదా, నేనేం చెప్పాల్సిన పని లేదనుకుంటా. 45 ఏళ్ళ వయసు మనుషులకు కాదు, మందిరానికి. మందిరం అంటే కట్టడం కాదు, సహవాసానికి. దీన్ని ప్రవచనాత్మకంగా జకర్యా 9:9 ప్రస్తావించినాడు. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. అమ్మ నేను చదువుతా. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. ఈ పదాలు మీరు చదివినప్పుడు ఎప్పుడు మీకు తేడా అనిపించలేదా? రాజు మనుషుల దగ్గరికి వస్తాడా, మనిషి రాజు దగ్గరికి పోతాడా? మనుషులే రాజు దగ్గరికి వెళ్తారు. రాజ వైభవం అది, రాజ అధికారం అది, రాజ దర్భం అది. కానీ ఈ రాజు మనుషుల దగ్గరికి తానే దిగి వస్తున్నాడు. ఎందుకంటే ఈ మనుష్యుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళలేడు. ఎవడను సమీపింపరాని మహామహిమలో ఆయన నివసిస్తున్న రాజు. ఇక్కడ జకర్యా 9:9
ఆయన రాజరికాన్ని గురించి 3 విశేషణాలు వాడారు. మొదటిది, రాజు నీతిపరుడు, రైచస్ కింగ్, నీతిపరుడైన రాజు. సాధారణంగా ఇది అరుదుగా ఉంటుంది. ఒక మనిషి సామాన్యంగా ఉన్నంత దాకా బాగా నీతిమంతుడిగా కనిపిస్తాడు. అందుకే అమెరికా దేశాన్ని పరిపాలించిన అబ్రహాం లింకన్ అనే గొప్ప అధ్యక్షుడు ఇలాగ అన్నాడు, ఒక మనిషి నిజమైన లక్షణం ఏమో తెలియాలంటే ఆ మనిషికి అధికారం ఇవ్వండి అని. గివ్ హిమ్ పవర్, విల్ నో వాట్ ఈజ్ ట్రూ. ఆయన వాస్తవ రూపం ఏదో మనకు తెలుస్తుంది. అధికారం లేనప్పుడు దాకా అందరం ఎలాగుంటామంటే సౌమ్యులుగానే ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమస్తం మీద ఆయనకు అధికారం ఉన్నా కూడా ఆయన నీతిమంతుడు. ఆయనలో దోషము లేదు, దుర్నీతి లేదు. బైబిల్ సెలవిస్తుంది, మనమందరము ఏంటి, రోమాపత్రికలో రాయబడింది కదా, ఎవడును నీతిమంతుడు లేడు, అందరినూ త్రోవ తప్పి పోయారు. ఇక్కడ నీతిమంతులు ఎవ్వరూ లేనప్పుడు ఒకే నీతిమంతుడు ఈ భూమి మీదకి వచ్చింది. ఆ నీతిమంతుని పేరు యేసుక్రీస్తు ప్రభు. అందుకే పిలాతు ఆయన గురించి అన్నాడు కదా, మత్తయి సువార్త 27:24. మాథ్యూ చాప్టర్ 27:24. మత్తయి సువార్త 27:24. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం మీద చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించేదాకా నీతిమంతుడు. కొన్నిసార్లు మనము బాగా భక్తిగా నీతిమంతులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు ఆదివారం, సోమవారం నుండి చూసుకోండి మన సంగతి, శనివారం దాకా. అలాగే ఏదో ప్రత్యేక అకేషన్లోన ఉద్యోగం రానంత దాకా అనిపిస్తుంది బాగా భక్తి. ఉద్యోగం వచ్చిన తర్వాత చూడండి, కొంతమందికి పెళ్ళి అయ్యేదాకా విపరీతమైన భక్తి ఉంటుంది. పెళ్ళైన తర్వాత చూడండి, పెళ్ళి అయ్యేదాకా కొంతమందికి, పిల్లలైన తర్వాత చూడండి. ఇలాగ చాలా తేడాలు ఉంటాయి మానవ జీవితంలో. కానీ యేసుప్రభు వారు పుట్టినప్పుడు నీతిమంతుడు, జీవించినప్పుడు నీతిమంతుడు, చివరికి ఆయన మరణించేటప్పుడు కూడా నీతిమంతుడు. ఆయనలో దోషం ఏమీ లేదు, అపరాధం ఏమీ లేదు. అందుకే నీతిమంతుని రక్తము, ఆయన పిలాతు యూదుడు కాకపోయినా, యేసు ప్రభు అంటే అంత పరిచయం లేకపోయినా ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక ఈ నీతిమంతుడైన దేవుడు నీతిమంతుల్నే ప్రేమించాలి కదా. మంచోళ్ళనే చూస్తారు కదా. ఇది సహజంగా సాంప్రదాయంగా ఎక్కడైనా లోకంలో జరిగేది ఇదే కదా. మామూలుగా మీరు కూడా మా క్యాస్ట్, మా ఊరు, మా క్యాపిటల్ సిటీ, మా ప్రాంతము, మా కృష్ణ, మా గోదావరి, సాధారణంగా ఈ ఎమోషనల్ బాండింగ్ కనిపిస్తూ ఉంటారు. మరి యేసు ప్రభు నీతిమంతుడైతే ఆయన నీతిమంతులనే ప్రేమించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులనే ప్రేమించాలి. ఆయన మంచివాడు కనుక మంచి వాళ్ళనే ప్రేమించాలి. ఆయన గొప్పవాడు కనుక గొప్పవాళ్ళనే ప్రేమించాలి. ఈ లోకంలో మనం చూస్తుంటాం కదా, డాక్టర్స్ అసోసియేషన్ అని ఉంటుంది, డాక్టర్లే ఉంటారు. యాక్టర్స్ అసోసియేషన్ అని యాక్టర్లే ఉంటారు. రైతుల అసోసియేషన్ రైతులే ఉంటారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ లారీ డ్రైవర్లే ఉంటారు. ఆటో డ్రైవర్స్ ఆటో నడిపే వాళ్ళే ఉంటారు. కూలీ సంఘం అంటే కూలీలే ఉంటారు. అమాలీలు అంటే అమాలీలే ఉంటారు. దాంట్లో కలెక్టర్ వచ్చి ఉండడు. కలెక్టర్ల సంఘం అంటే కలెక్టర్లే ఉంటారు. రాజకీయ నాయకులకు సంఘం లేదానికి, ఎందుకంటే వాళ్ళు పోసుకురు. ఇంకా అందరికీ సంఘాలు ఉంటాయి. సంఘాలు అంటే వాళ్ళ దాన్ని రిప్రజెంట్ చేయటానికి.
మరి యేసుప్రభు నీతిమంతుడు అయితే ఇప్పుడు నీతిమంతులు కావాలి కదా. ఎవరు లేనప్పుడు దుర్నీతిమంతులైన మన కొరకై ఆ నీతిమంతుడు సదాకాలం నిలిచిండు. ఒక్క బలిని అర్పించుట కొరకై మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి శిలువ మీదకి వెళ్ళి ఆయన తలను అప్పగించి ముళ్ళ కిరీటానికి, ఆయన ముఖాన్ని అప్పగించి ఉమ్మి వేయటానికి, ఆయన దేహాన్ని అప్పగించి కొరడా దెబ్బలకు, ఆయన చేతులు కాళ్ళను అప్పగించి మేకులకు, ఆయన ప్రక్కన అప్పగించి బల్లెపోటు శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి దుర్నీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేయాలని ఇష్టపడ్డాడు. అందుకే రోమా 1:17 నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఇప్పుడు నీతిమంతులుగా మనం చేయబడ్డాం. నేను ఈ మాట చెప్తే లోకపరంగా మనకి ఎవరో నీతిమంతులైతే నీకేట నీతి వస్తుంది? మీ నాయనకు 100 ఎకరాలు ఈ ఊర్లో ఉందనుక పొలం, నీకు వస్తుందా రాదా? వస్తుందా రాదా? మీ నాయనకి ఆస్తి ఉందనుక నీకు వస్తుందా రాదా? మీ నాయనకి షుగర్ ఉందనుక నీకు వస్తుందా రాదా? అప్పులున్న వస్తుంది, అనారోగ్యం ఉన్న వస్తుంది, అపకీర్తి ఉన్న కూడా వస్తుంది. అపకీర్తి ఏదో చేయకూడని పనులు చేస్తే ఏదో పలానా వాళ్ళ నాయనే అదిపోతున్నాడు, అబ్బాయి అమ్మాయి ఆడిపోతుంది వాళ్ళ నాయనే. అది అపకీర్తి వస్తుంది, అనారోగ్యం వస్తుంది, అప్పులు వస్తాయి, ఆస్తి కూడా వస్తుంది. ఇప్పుడు మన యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన పరలోకపు తండ్రి. ఆయనలో ఏ అనారోగ్యం లేదు మనకు రావటానికి, ఆయనలో ఏ అప్పులు లేవు మనకు రావటానికి, ఆయనలో ఏ అన్యాయం లేదు మనకు రావటానికి. ఆయనలో నీతి ఉంది. ఆ నీతి ఆయన మనకు ఆరోపించిన. అందుకే మనం దేవుని యందు నీతిగా ఎంచబడ్డా. అబ్రహాముని గురించి చెప్పబడింది కదా, ఆదికాండం 15:7 అనుకుంటా. అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతనికి అనారోగ్యముగా ఎంచబడను అని రాసినారా? నీతిమంతుని నమ్మితే నీతి వస్తుంది. అందుకే మనం కూడా మన పిల్లలు ఇంటర్మీడియట్కో డిగ్రీకో ఎక్కడైనా చదవటానికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఏం చెప్తాము? మంచోళ్ళు జతపట్టరా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. హాస్టల్లోనా ఉద్యోగం చేసే దగ్గర రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, భక్తిగా ఉండే వాళ్ళ దగ్గరే కలిసి ఉండు. అంటే ఆ మంచి లక్షణాలు వీళ్ళకి కూడా వస్తాయని. ఒక మనిషి మంచివాడైతేనే మంచి లక్షణాలు వస్తాయని ఆరాటపడితే, ఒక దేవుడు నీతిమంతుడైతే ఆయన నీతి మన మీదకి శిలువ ద్వారా ప్రవహించి. అందుకే బైబిల్లో రాయబడిన రోమపత్రికలో మనం ఇప్పుడు నీతికి దాసులమైతే, ఇంతకుముందు పాపమునకు దాసులమైన మనల్ని నీతికి దాసులుగా చేశారు, నీతిమంతులుగా చేశారు. మీకు తెలుసు కదా, నీతిమంతుడైన మాట బైబిల్లో ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? ఏదో ఒకటి చెప్పండి. 66 పుస్తకాల్లో ఒక పుస్తకం చెప్పినా, ఒకటి చెప్పినా క్లిక్ అవుతుంది. ఏంటంట? రోమాపత్రిక ఇన్కరెక్ట్, యోహాను ఇన్కరెక్ట్ అంటే తప్పు అని అర్థం. తప్పు అని చెప్తే బాధపడతారు కదా, అందుకనే కరెక్ట్కి ఇన్న కలిపినాం. మీకు తెలుసు అది, కానీ మీరు గెస్ చేయలేరు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల్లో మీరు చూడండి, నీతిమంతుని గుడారమును ఆయన ఆశీర్వదించి, నీతిమంతుని నోరు, నీతిమంతుని నాలుక, నీతిమంతుని పెదవులు, నీతిమంతుని ఆలోచన, నీతిమంతుని తల, నీతిమంతుని ఇల్లు. నీతిమంతుని జ్ఞాపకం మామూలుగా మనం ఎప్పుడు వాడేది ఎవడని చనిపోయినప్పుడు. ద మెమరీ ఆఫ్ ద జస్టిస్ బ్లెస్డ్. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. ఇవన్నీ మాటలు ఆయన చేతిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు జాలువిచ్చి, ప్రపంచంలో మహాజ్ఞాని ఆయన నీతిమంతుడిగా ఉండే వ్యక్తి యొక్క ఆశీర్వాదాల సంపద ఏమో తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు ద్వారా మనం అలాంటి నీతి సంపదలోనికి వచ్చినాం. ఇది బయట మార్కెట్లో దొరికేది కాదు.
ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరికితే సరే నీట్గా ఆర్డర్ ఇవ్వచ్చు. స్విగ్గీ వాళ్ళు తీసుకురారు, జొమాటో వాళ్ళు తీసుకురారు, టొమాటో వాళ్ళు తీసుకురారు. యేసు ప్రభు శిలువ ద్వారా నీతి మనకు అనుగ్రహించబడింది. ఇదిగో నీ రాజు. మొదట రాజు ఎలాంటి వాడు? నీతిమంతుడు.